తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏమి యాగం అయ్యా అని ఆరాధిస్తే మృత్యుంజయ యాగం చేయించుకుంటున్నాడంట కరుణాకర్ రెడ్డి. యాడ చచ్చిపోతాడు అని. ఎందుకంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 దేవుడికి కూడా ఇసుగు పుట్టింది. ఆయన తల 1000 ముక్కలు అవుతుందని భయపడుతున్నాడు. అందుకనే ఈరోజు యాగం చేసుకున్నాడు ఇంటికాడ, మృత్యుంజయ యాగం. దాన్ని అంత భయం ఉన్నాడు, తప్పెందుకు చేయాలి? ప్రాణం మీద అంత భయం ఉన్నాడు, ఎందుకు చేయాలి? ఇది మొన్న వేసింది ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే. ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ చిన్నప్ప ఎవరైతే పిఏ ఉన్నాడో ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి. అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సిబిఐ ఛార్జ్ షీట్లో లేదు. నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని, అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? దాని వెనక ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయటపెట్టలేదు? కనీసం నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అన్నా, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో అన్నా ఎవరైతే దీనికి బాధితులు ఉన్నారో, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.